ఎవరైతే టీజీపీఎస్సీ ఆర్ టీఎస్ఎల్పిఆర్బి ఎస్ఐపిసి కానీ ఏడబ్ల్యూ కానీ డివైఈఓ కానీ మనకి ఇప్పుడు పడ్డ మనకు టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్స్ కానీ ఈ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలో మీకు అర్థం కావట్లేదా? అందుకనే మీకోసం నేనైతే ఒక మంచి సజెషన్ అయితే తీసుకొచ్చిన. అదే టీజీపీఎస్సీ అండ్ టీఎస్ఎల్పిఆర్బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్. ఈ బుక్ ఎందుకు రెడీ చేసిన అంటే ఇప్పుడు మనకు ఏ ఎగ్జామ్ చూసినా జనరల్ స్టడీస్ అనేది కామన్. అండ్ ఇప్పుడు పడ్డ ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఏమున్నాయి మనకి ఏడబ్ల్యూ కానీ డివైఈఓ కానీ నెక్స్ట్ పడే ఎస్ఐపిసి కానీ వీటి కోసమని ప్రీవియస్ ఇయర్ ఏవైతే లేటెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో అంటే లేటెస్ట్ ట్రెండ్ 2022 నుండి 2026 వరకు దానికోసం ఒక బుక్ అయితే రెడీ చేసిన. ఇది ఎవరైతే బిగినర్స్ ఉంటారో అంటే అసలు ఎట్లా చదవాలనో తెలియని వాళ్ళు, ఇప్పుడే గవర్నమెంట్ జాబ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు, వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే దీని ఇండెక్స్ కూడా చూడండి, సబ్జెక్ట్ వైజ్ సెగ్రిగేట్ చేసిన. అది కూడా ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలంగాణ హిస్టరీ, మూమెంట్, కల్చర్, జియోగ్రఫీ. నెక్స్ట్ ఇవి ఏ ఎగ్జామ్స్ నుంచి క్వశ్చన్ పేపర్స్ తీసుకున్నాం అనేది మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9న జరిగింది, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఏడబ్ల్యూ 2 సార్లు జరిగింది, ఏఈ 2 సార్లు జరిగింది, నెక్స్ట్ ఎస్ఐ ప్రిలిమ్స్ మెయిన్స్, నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మెయిన్స్, హైకోర్టు ఎగ్జామ్స్, టీజీపీఎస్సీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, పాలిటెక్నిక్ లెక్చరర్, ఏఎంబీఐ, జూనియర్ లెక్చరర్, టీపీబీఓ ఇవన్నిటి నుండి తీసుకున్నాం. అండ్ ఈ బుక్ అనేది మనకు ఆన్లైన్లో కావాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ ప్రైస్ కూడా వచ్చేసి 389 రూపీస్. ఆఫ్లైన్ కావాలనుకుంటే శ్రీ చైతన్య బుక్ సెంటర్, దిల్సుఖ్ నగర్లో అవైలబుల్గా ఉంది. ఒకవేళ ఈ బుక్ ఫుల్ వీడియో కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వెంటనే చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా రీపోస్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయ్యాలంటే షేర్ చేయండి. ఈ బుక్ రెడీ చేయడానికి అండ్ ప్రిపరేషన్ నుండి నేను దీన్ని లాంచ్ చేయడానికి లిటరల్గా ఒక యుద్ధమే చేసిన అనుకోండి. అసలు ఈ బుక్ చేయాలన్న థాట్ ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కోసం ఒకసారి చూస్తే టీజీపీఎస్సీ వాళ్ళన్న సందీప్ అన్న బుక్ ఉంది. ఆ బుక్ చూసిన తర్వాత అంటే క్వశ్చన్స్ టాపిక్ వైజ్ అన్న బాగా సెగ్రిగేట్ చేసిండు, కాకపోతే సొల్యూషన్స్ లేవు. అంటే నేను ప్రిపేర్ అయినప్పుడు నేను ఆల్రెడీ మీకు తెలుసు, నేను టీఎస్పీఎస్సీ ఏఈ 2022 నోటిఫికేషన్లో కొట్టి ఇప్పుడు ప్రజెంట్ నేను సూర్యాపేటలో పోస్టింగ్ ఉన్నాను. అప్పుడు ఏం యూజ్ అవుతుంది అంటే మనం ప్రిపరేషన్ ఫేజ్లో ఎప్పుడైనా మనం ఒక క్వశ్చన్ చూసినప్పుడు దాని సొల్యూషన్ డీటెయిల్గా చూస్తే మాత్రమే మనకు ఒక 2-3 టాపిక్స్ అంటే కవర్ అవుతుంది, ఎక్కువ టాపిక్. అది నాకు యూజ్ అయింది కాబట్టి వేరేటోళ్ళకి కూడా యూజ్ కావాలి. ఓన్లీ క్వశ్చన్ చూస్తే ఏమొస్తుంది ఏం రాదని నాకు అనిపించింది. సో ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి నేను వేరే కూడా ఉన్నాయేమో అని చూసిన, కానీ ఎక్కడ చూసినా ఇదే ప్రాసెస్లు ఉన్నాయి, వేరే బుక్స్ కూడా అసలు సొల్యూషన్స్ ఉన్న బుక్స్ లేవు. అండ్ దట్టు బడ్జెట్లు లేవు. సో ఆ ఒక్క మోటివేషన్తో నేను ఈ బుక్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఖచ్చితంగా మనం బుక్ తీసుకురావాలి అన్న విధంగా దీన్ని స్టార్ట్ చేసిన. అండ్ దీన్ని స్టార్ట్ చేసే ముందు నాకు సురేష్ సార్ పరిచయం ఉండే. సురేష్ సార్ని కాంటాక్ట్ అయినా, సార్ ఇట్లా చేద్దాం అనుకుంటున్నా బడ్జెట్లో అంటే, ఓకే అఖిల్ నువ్వు చేసేది చెయ్యి, దాని తర్వాత చూద్దామంటే బయట ప్రింటింగ్ అవి ఇవి కొంచెం పెద్ద మాఫీ అనే ఉంటుంది అది అని చెప్పిండు. సరే సార్ మనకు అంటే బుక్ రూపంలో తీసుకుపోవాలని ఏం లేదు, స్టూడెంట్స్కి యూజ్ కావాలి ఎట్లయినా చేసి నేను ఫైనల్గా పీడిఎఫ్ అన్నా లేకపోతే మనం ప్రింట్అవుట్ తీసి స్పైరల్ బైండింగ్ లాగా ఇద్దాం అని డిసైడ్ అయ్యి దీని మీద వర్క్ చేసిన. క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసిన, అవన్నిటిని మళ్ళీ నెక్స్ట్ సెగ్రిగేట్ చేసినాక ఏమైందంటే దాన్ని డిటిపి వేపియాలంట. డిటిపికి ఎంత అడిగాలంటే 10,000 to 15,000 అడిగాలి. నేను యూజ్ అంటే బడ్జెట్లో తీసుకురావడమే నా మెయిన్ మోటో కదా, నేను దానికి 15,000 పెట్టి నేను ఇనిషియల్ కాస్ట్ అంటే నా పర్సనల్ అంటే ఇప్పుడు నేను మా ఫ్యామిలీ మొత్తం ఫార్మింగ్ ఫ్యామిలీ కాబట్టి నా వచ్చే ఇన్కమ్ మొత్తం నేను మా పేరెంట్స్కే ఇస్తా. సో దీనికి నా మనీ అయితే ₹1 పెట్టాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. ఖచ్చితంగా ఇది యూజ్ కావాలి అండ్ వాళ్ళకే యూజ్ చేయాలన్నట్టుగానే నేను దీన్ని డిసైడ్ అయినా. సో ఆ డిటిపి కూడా నేను అండ్ నాకు హెల్ప్ చేసిన దాంట్లో నా తమ్ముడు అజయ్ అని, నెక్స్ట్ మా ఫ్రెండ్ రాజు అని ఉంటాడు, బొడ్డుపల్లి రాజు, నెక్స్ట్ శ్రవంతి అని ఒక అమ్మాయి. వీళ్ళు ముగ్గురు నా ఫ్రెండ్స్. వీళ్ళు నాకు హెల్ప్ చేసిళ్ళు, వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. అండ్ దీనికి కవర్ పేజ్కి నిఖిల్ బ్రో అని ఒక అతను హెల్ప్ చేసిండు, ఆయనకు కూడా థ్యాంక్ యూ. ఆ డిటిపి కూడా మేమే వేసుకున్నాం. నెక్స్ట్ సొల్యూషన్స్ అవన్నీ సెట్ చేయడం, నెక్స్ట్ సార్ దగ్గర నుంచి ఇన్సైట్స్ తీసుకోవడం, ఇట్లా మొత్తం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చాలా కష్టపడ్డాం. అది కూడా మళ్ళీ నేను ఆఫీస్ పోకుంటూ నాకు మార్నింగ్ టైము, ఈవినింగ్ నైట్ చేసిన టైం కూడా ఉన్నాయి. అది ఒకసారి ఒక ఫోటో వీడియోలు కూడా తీసుకున్నా, ఒకసారి చూడండి. అండ్ ఇప్పుడు బుక్ డీటెయిలింగ్ విషయానికి వస్తే ఒకసారి కవర్ పేజ్ చూడండి. టీజీపీఎస్సీ, టీఎస్పీఎల్ఆర్బి, జనరల్ స్టడీస్, పీవైక్యూ. ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ అయినా పేపర్ 1 జనరల్ స్టడీస్ అనేది మనం ఈజీగా క్లియర్ చేయగలం. అండ్ ఫార్వర్డ్ బై వెంకీలాజిక్స్ అన్న, సూపర్విజన్ బై సురేష్ సార్, మనకు తెలంగాణ మూమెంట్ అండ్ హిస్టరీ ఫ్యాకల్టీ. దీంట్లో మనకు గ్రూప్స్ 1, 2, 3, 4
నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు ఏడబ్ల్యూ వాళ్ళకి, ఏఈ వాళ్ళకి, నెక్స్ట్ డిఎస్సి, పిఎల్జేటీఓ, టీపీబీఓ టౌన్ ప్లానింగ్ ఇప్పుడు పడ్డాయి, అది కూడా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ 499 రూపీస్లో. నెక్స్ట్ ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి. అండ్ ఎవరైతే ఆర్డర్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ కండి, 9182044713. తెలుగు ఎడిషన్ ఇంకా రాలేదు, తెలుగు ఎడిషన్ ఖచ్చితంగా తీసుకొస్తాం, కొంచెం టైం పడుతుంది అంతే. మెయిన్ ట్యాగ్ లైన్ వచ్చేసి తెలంగాణ కోసం, తెలంగాణ వాళ్ళ కోసం. అండ్ బుక్ ఓపెనింగ్ విషయానికి వస్తే ఏ సబ్జెక్ట్స్ కవర్ అయినాయి అనే దాని గురించి మెన్షన్ చేసిన. అండ్ ఈ బుక్కే ఎందుకు అనేది టాపిక్ వైజ్ పీవైక్యూస్ ఉంటాయి. నెక్స్ట్ మేజర్ జనరల్ స్టడీస్ మొత్తాన్ని కవర్ చేసింది, డీటెయిల్డ్ అండ్ ఈజీ అండర్స్టాండింగ్ ఎక్స్ప్లెనేషన్స్, యూస్ఫుల్ ఫర్ ఆల్ గ్రూప్స్ అండ్ అదర్ ఎగ్జామ్స్. నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా హైలైట్ చేసి ఉంటాయి. మీకు టైం మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా తగ్గిస్తుంది. మీరు వేరే బుక్ యూజ్ చేయని అవసరం లేదు ఈ బుక్ యూజ్ చేస్తే, ఎందుకంటే మీకు ప్రతి సబ్జెక్ట్ అనేది ఈ బుక్లో కవర్ అవుతుంది. మీరు మళ్ళీ ఎక్స్ట్రా బుక్స్, మనకు స్టాండర్డ్ బుక్స్ అవసరం లేదు. ఎవరైతే అంటే లాస్ట్ మినిట్ ఇప్పుడు కొత్తగా మనకు జనరల్ స్టడీస్ హార్డ్ ఉంది అనుకునే వాళ్ళు ఈ బుక్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలని నేనైతే ప్రిఫర్ చేస్తాను. అండ్ అన్న ఫార్వర్డ్ కూడా ఒకసారి చూడండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది నా జర్నీలో ఎట్లా యూజ్ అయింది మనకు పీవైక్యూ బుక్ అనేది, అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. నెక్స్ట్ ఏ బుక్ నుండి మనం కవర్ చేసినాం అనేది చూడండి, అంటే ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ 9th జూన్ జరిగింది. నెక్స్ట్ గ్రూప్ 2 15th డిసెంబర్, గ్రూప్ 3 18th నవంబర్ 2024, గ్రూప్ 4 1st జూలై 2023, ఏడబ్ల్యూ జాన్ 2023, ఏడబ్ల్యూ మే అంటే 2 సార్లు జరిగింది పేపర్ లీక్ అయినాక, ఏడబ్ల్యూ అండ్ ఏఈది అవి 2 చూసుకోండి. నెక్స్ట్ ఎస్ఐ హైకోర్టుది మనకు ఎగ్జామ్స్, నెక్స్ట్ పీసీ ప్రిలిమ్స్ మెయిన్స్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ది, పాలిటెక్నిక్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, ఏఎంబీఏ, నెక్స్ట్ టీపీపీఓ. ఈ ఎగ్జామ్స్ నుంచి అయితే మనం పేపర్స్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ బుక్ రివ్యూస్ కూడా మనకు తులసిప్రియ మేడం, ఏడబ్ల్యూ పిఆర్, ఏఈఆర్ఎన్బి, కే దీపక్ సార్ జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ 4, నెక్స్ట్ శాంతి స్వరూప్ హైడ్రాలజిస్ట్. నెక్స్ట్ దీనికి సంబంధించి 6 months ప్లాన్ కూడా రెడీ చేసిన. అంటే ఇప్పటివరకు ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఈ 6 months ప్లాన్ చూసుకొని వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు అకార్డింగ్గా. ఇన్ అవర్స్ సబ్జెక్ట్కి ఇంత టైం అని పెట్టుకొని మనం కవర్ చేసుకోవచ్చు. అందుకని ఈ 6 months ప్లాన్ కూడా ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మన పేజ్ అనేది ఓన్లీ ఇన్స్టాగ్రామే కాదు, వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఉన్నాయి, అండ్ యూట్యూబ్ కూడా ఉన్నది, మెన్షన్ చేయలేదు. అండ్ ఇండెక్స్ చూసుకోండి, ఏ పేజ్ నుండి ఏ పేజ్ వరకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. అండ్ దీంట్లో మనకు మెయిన్గా 2500+ క్వశ్చన్స్ ఉన్నాయి విత్ సొల్యూషన్. సో పేపర్ 1కి ఎవరైతే చదవని వాళ్ళు ఇది ఎనఫ్. సబ్జెక్ట్ వైజ్ కూడా ఒకసారి చూసుకోండి, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఎకనామీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, నెక్స్ట్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలంగాణ హిస్టరీ, మూమెంట్, కల్చర్, జియోగ్రఫీ, రీజనింగ్, ఆర్థమెటిక్, ఇంగ్లీష్. అంటే కొంతమంది అడుగుతున్నారు జనరల్ స్టడీస్ అంటే ఓన్లీ ఈ 12th వరకే పెట్టిల్లా, ఇవి కూడా మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి మెయిన్ ఫోకస్డ్ ఏరియాస్, రీజనింగ్, ఆర్థమెటిక్, ఇంగ్లీష్ అనేది. అందుకని లాస్ట్లో పెట్టిన డీటెయిల్గా. ఇక్కడ నుండి స్టార్టింగ్ ఒకసారి క్వశ్చన్ చూడండి, వాటి ఇయర్ మెన్షన్ చేసిన. అండ్ ఆ క్వశ్చన్లు అన్నీ అయిపోయాక వాటి కీ ఒక కాడ ఇలా కీ మెన్షన్ చేసిన, ఆన్సర్ కీ అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఆ క్వశ్చన్ చూసుకొని ప్రో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో క్వశ్చన్ వాళ్ళ ఆప్షన్ ఏంటో ఆప్షన్ చూసుకోండి. నెక్స్ట్ మనకు డీటెయిల్డ్ సొల్యూషన్, ఒక్కొక్క దాన్ని సొల్యూషన్ కూడా ఏదో నామకేవా సొల్యూషన్లే కాకుండా మనకు ఒక ఆప్షన్ రైట్ అయితే ఆ ఆప్షన్ ఎందుకు రైట్, మిగతా ఎందుకు రాంగ్ అనే దాన్ని కూడా మెన్షన్ చేసిన. నెక్స్ట్ దానికి సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, దాని దగ్గర ఏమేమి ఈవెంట్స్ జరిగినాయి, 1740కి మనకు ఆర్యవర్ధన్ కాలం, ఇవన్నీ చూడండి. ఇట్లా మనకు సబ్జెక్ట్ మొత్తం రీజన్ అవుతుంది. మీరు వేరే బుక్స్ వాడాల్సిన అవసరమే ఉండదు. ఎవరైతే తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఉన్నారో అన్న తెలుగు మీడియం అని దీంట్లో కొన్ని తెలుగు మీడియం క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి వాళ్ళైతే. ఇది వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా. అండ్ నాకు తెలిసి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీకు. ఇప్పుడు ఇది ఖచ్చితంగా హైలైట్ బుక్ అని చెప్తా. సో ఏదైతే టీజీపీఎస్సి, టీఎస్ఎల్పిఆర్బికి సంబంధించి జనరల్ స్టడీస్ పీవైక్యూస్ సంబంధించి 2022-2026 వరకు, అంటే బేసిక్గా ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనకు మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తుంటాయి. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అట్లీస్ట్ మనకు ఒక ఎగ్జామ్ను క్రాక్ చేయాలనుకుంటే మనకు అంటే లాస్ట్ అసలు ఏం అడిగిండు అంటే గతాన్ని చూసి భవిష్యత్తుకు బాటలు వేయాలంటాం. అంటే లాస్ట్ టైం ఎలాంటి క్వశ్చన్స్ అడిగిండో ఒక అవగాహన ఉంటే మనం కూడా అదే రేంజ్లో ప్రిపరేషన్, అంటే 1 సంవత్సరం పేపర్ చూస్తే సరిపోదు, మళ్ళీ
అంటే చాలా ఇయర్స్ సంబంధించిన పేపర్స్ అన్ని కంపైల్ చేస్తూ అఖిల్జీ ఈ ప్లాన్ తోటి బేసిక్గా అంటే ఒక 2-3 మంత్స్ బ్యాక్ అంటే ఏదైతే ఇప్పుడు ప్రపోజల్ తను అనుకున్నాడో ఏదైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే తన యొక్క ప్రిపరేషన్లో తనకు హెల్ప్ అయింది పీవైక్యూస్ అన్నారు. సో అదే పీవైక్యూస్ నా యొక్క టిప్సే అంటే అతనే అఖిల్ టిప్స్ అనే పేరుతో వచ్చింది కాబట్టి తన టిప్స్నే మీ అందరికి ట్రిక్స్ చేస్తూ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కంపైల్ చేసి ఒక మంచి పుస్తకం అంటే ఆల్మోస్ట్ నేను 2-3 మంత్స్ నుంచి తన యొక్క హార్డ్ వర్క్ చూసిన అంటే ప్రతి క్వశ్చన్ ఎలా తీసుకోవడము అంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ అందరు ఇస్తుంటారు కానీ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అంటే ప్రతి క్వశ్చన్ సంబంధించిన జనరల్ స్టడీస్ సంబంధించి విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఈ బుక్లో ఇచ్చిండు. ఎవరైతే నెక్స్ట్ ఇప్పుడు రాబోయేటువంటి ఎగ్జామ్స్లో అంటే మనకు చాలా వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఐడియా ఉంటేనే ఎక్కువగా మనం ఇంకా స్కోప్ చేయడానికి అంటే ఏ టాపిక్ నుంచి ఎక్కువ అడుగుతున్నాడు క్వశ్చన్స్ అని తెలుస్తుంటుంది. ఆ ఏ టాపిక్స్ నుంచి అడగడమే కాకుండా లాస్ట్ 2020లో అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, 22లో అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, 24లో ఎలా అడిగారు అంటే అప్పటికిప్పటికి ఏం చేంజెస్ అయింది, 2026లో ఎలా అడగబోతారని మనం అంటే 22 పేపర్స్, 23 పేపర్స్, 24 పేపర్స్ అంటే ఇవన్నీ చూడడం ద్వారా అంటే ఇయర్ వాళ్ళు ఏ కార్నర్ మీద ఫోకస్ చేస్తున్నారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అని మీకు ఒక అవగాహన రావాలి. అంటే లాస్ట్ టైం క్వశ్చన్స్ పైన మీకు ఒక అవగాహన ఉంటే ఈజీగా నెక్స్ట్ ఎగ్జామ్ మీకు యూజ్ అవుతుంది కాబట్టి సో పీవైక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినటువంటి ది బెస్ట్ బుక్ అని నేను చెప్పగలుగుతాను. సో ఎందుకంటే అఖిల్ యొక్క హార్డ్ వర్క్ అన్ని కూడా మేము చూసి ఉన్నాం కాబట్టి ఎందుకంటే ప్రతి పాయింట్ దగ్గర అంటే ఇట్ మీన్స్ ఈ పుస్తకం తీసుకున్న దగ్గరికి వెళ్ళి శాంపిల్ పంపించడం, సార్ ఈ రోజు ఈ టాపిక్ అయిపోయింది, సార్ ఈ రోజు ఈ టాపిక్ అయిపోయింది అని చెప్పేసి చాలా బెటర్గా అంటే ప్రతి అక్షరాన్ని తను సూపర్విజన్లో ఇట్ మీన్స్ ప్రతి ఒక్క అక్షరాన్ని అంటే ఏదైనా కొత్తగా ఇక్కడ క్రియేట్ చేసింది కంటెంట్లో ఎక్స్ప్లెనేషన్ కంటెంట్ కొత్తగా క్వశ్చన్స్ ఏదైతే ఎల్పిఆర్బి బోర్డు కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్సే ఇక్కడ క్వశ్చన్స్ కొత్తవి కాదు కానీ ఇప్పుడున్న ట్రెండ్కి అనుగుణంగా తన ఎక్స్పీరియన్స్ తన సీనియారిటీ అదేవిధంగా చాలా మంది ఫ్యాకల్టీస్ని కానీ వాళ్ళందరినీ కన్సల్ట్ అవుతూనే ఈ యొక్క బుక్స్కు ఎక్స్ప్లెనేషన్ తన ఓన్గా రాసిండు. సో మళ్ళీ వీటన్నిటిని కూడా మళ్ళీ పంపించి మరి అయిపోయింది కదా తనకు వచ్చిన 4 లైన్లు రాసి పెట్టిండు, తనకు జాబ్ వచ్చింది ఆల్రెడీ అంటే ఇవన్నీ తన ప్రిపరేషన్కి ఏ హెల్ప్ అయినాయో తన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉందో ఆ స్ట్రాటజీ మీరు ఉపయోగపడితే మీకు ఒక జాబ్ వస్తున్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా తను కంపైల్ చేసిండు. అలా కంపైల్ చేసి తనే కానీ జాబ్ వచ్చింది కానీ సక్సెస్ అయినా కదా నా ఒక్కనే కాదు అని చెప్పేసి ఈ విషయాన్ని చాలామంది ఫ్యాకల్టీస్కు ఇంకా మిగతా వాళ్ళందరికీ ఎవరైతే ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు కూడా పంపించి అంటే అందులో ఉన్న చేంజెస్ చేయాలా అని చెప్పేసి కరెక్టే ఉందా లేదా అని చెప్పేసి మల్టిపుల్ టైమ్స్ 1-2 సార్లు మనకు చాలా వరకు దీనిపైన హార్డ్ వర్క్ చేసిండు. సో మ్యాక్సిమం మనకు ఏదైతే ఎగ్జామినేషన్స్కి ఓరియంటేషన్లో పీవైక్యూస్ అన్ని విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి ది బెస్ట్ పుస్తకం అని చెప్పొచ్చు మార్కెట్లో ఇప్పటి వరకు వచ్చిన దానిలో. సో ఈ పుస్తకం మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీకు వచ్చే జాబ్ నోటిఫికేషన్స్లో ఖచ్చితంగా మార్క్స్ యూజ్ అవుతుంది. మీ యొక్క అనాలిసిస్ అంటే నెక్స్ట్ ఎలా ఉండబోతుందో కూడా రాబోతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇంగ్లీష్ మీడియంలో ఇస్తున్నాడు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తెలుగు మీడియంలో కూడా ఈ పుస్తకం రానుంది. సో మీకైతే చాలా అంటే కాంపిటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా మీ దగ్గర మీ పాకెట్లో ఉండాల్సినటువంటి అంటే మీ యొక్క క్యాబిన్లో ఉండాల్సినటువంటి ఒక పుస్తకం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మీకు అఖిల్ టిప్స్ ద్వారా మీకు అందుబాటులోకి రావడం జరిగింది. ఏదైతే మీకు కింద ఏదైతే స్క్రోల్ చేసిన నంబర్స్ ఉంటారో తను కాంటాక్ట్ అవ్వండి. సో మీకు పుస్తకాన్ని డైరెక్ట్ మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అఖిల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మందికి హెల్ప్ అవ్వాలి ఇది డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది వాళ్ళకు. ఖచ్చితంగా ఇది ఒక కీ బుక్ లాగా అయిపోతుంది సార్. అంటే ప్రతి ఆస్పిరెంట్ ఒక గైడ్ బుక్ లాగా ఉంటుంది అని అయితే నేనైతే అనుకుంటాను నా ఎక్స్పీరియన్స్ తోని. అండ్ థ్యాంక్ యూ సార్ బుక్ రిలీజ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నాకు హెల్ప్ చేసినందుకు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ది ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ.